టైం అవుతుంది. ఆగ్రా వస్తున్నా. కాఫీ తాగేసేది. సార్ అరే ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉందిరా, వెళ్ళేసి వస్తాను. నువ్వు ఎందుకు అక్క నేను చేస్తున్నాను కదా, మనం ఇంటిలో ఉంటాం రా. అరే ఇంకా నువ్వు ఎందుకు చేస్తాం? నువ్వు ఒక్కడే ఎలా చేస్తావురా, నేను కూడా చేస్తే నీకు సాయంగా ఉంటుంది కదా. సరే ఇంక ఇష్టమైతే సరేరా నేను వెళ్తాను. సరే నేను కూడా వెళ్ళిపోతాను, టైం అయిపోయింది. అన్నీ పెట్టుకున్నావా? అవును పెట్టుకున్నాం. సరే. నేనైతే ఇంటర్వ్యూకి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. తమ్ముడు అయితే ఒకడే చేస్తుంది. ఒకరోజు ఉంటుంది, ఒకరోజు లేక ఉంటుంది. సాయం చేద్దామంటే నేను ఇష్టం అంటుంది. సరే ఇంటర్వ్యూకి అయితే వెళ్దాము. ఎలా ఉంటుందో కూడా తెలియదు కదా, ఇంటర్వ్యూ చేసి అయితే తెలుస్తుంది. చూద్దాం. ఇంట్లో నువ్వు మీ అక్కనే ఉంటారా? అవును అద్దెనమ్మా. మమ్మీ డాడీ ఇట్లా ఇంకోటి ఎవరు తమ్ముడు? ఇతను మా ఫ్రెండ్, ఇద్దరం ఒకటే పని చేస్తాం అక్క. అవునా, సరే మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. సరే తీసుకుని ఎందుకు ఇంట్లో నువ్వు ఒక్కరిని పని చేస్తావా, ఇంకా మీ అక్క కూడా చేస్తారా? లేదా పశు పనికి అయితే నేను ఒక్కనే చేస్తున్నాను. మా అక్కవి చేస్తా అన్నది కానీ నేనే వద్దని చెప్పిన. ఇక తన ఇష్టం కూడా. చేస్తా అన్నారు కదా, చేయరిచ్చారండి. ఒక్కటే చిన్న జాబ్ చేస్తే రిలాక్స్ ఉంటుంది ఆమె కూడా. ఏమో ఇక ఆమె ఇష్టం, ఇక చేస్తే చేయండి, లేదంటే ఇంట్లో ఉన్న పర్లేదు. కాబట్టి ఇప్పుడైతే నువ్వు ఉన్నావు కదా, నువ్వు చూసుకో. తీసుకోరా తమ్ముడు. కాఫీ తీసుకో. తినడానికి ఏమన్నా తీసుకురావాలా? తీసుకోరా అక్క. రే వద్దు లేదా, ఇప్పుడే తినేసి వచ్చినాం. వద్దు లేండి, ఇప్పుడే తినేసి వచ్చినాం కదా, ఎందుకు? పర్లేదు లేదా, మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చింది మా ఏదైనా తిండి. లేదా ఆఫీస్ నుంచి వెళ్తేనే అక్కడ తినేసి వచ్చినాక నువ్వు నాకు వచ్చినావు. అక్కడ నుంచి మనం ఇక్కడే వచ్చేసినాం సీదా. వద్దు లేండి ఇప్పుడైతే. అవురా, ఈ మంత్ సాలరీ పడ్డారా? లేదా పడలేదు, ఇంకా ఇంకా 2-3 రోజుల్లో పడవచ్చు.
నాకు కూడా అడుగుతా ఆయన అదే చెప్పిండు. చూద్దాం. చూడండి. తమ్ముడు అక్క ఒకసారి రారా. సరే వస్తున్నా, కూర్చోరా వస్తున్నా. ఎవరు అబ్బాయి? మీరిద్దరు ఒక దగ్గరే పని చేస్తారా? అవునక్క, ఇద్దరం ఒకటే ఆఫీస్లో పని చేస్తాం. ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా, నీ జాగ్రత్తగా ఉండు. లేదు, అతను చాలా మంచివాడు, ఏమో ఫ్రెండ్ అవుతాడు దాన్ని. అంటే నా జాగ్రత్త నేను చెప్తున్నాను. సరే అక్క. సరే. చూస్తే బాగానే ఉంది అక్క. ఆయన పెద్దగా ఏమైనా చేస్తే కూడా అడిగే వాళ్ళు ఎవరు లేనట్టున్నారు. వీడు ఒక్కడే, అది ఒక్కతే. బాగానే ఉంది గుంట. పట్టు పడితే కూడా ఓకే. వెనక ముందు ఎవడు లేడు, అమ్మయ్య లేడు. వీడు ఎట్లాగో ఆఫీస్లో బిజీ ఉంటాడు, ఇది ఎట్లాగో ఒక ఇంట్లోనే ఉంటుంది. ఎవరు లేని టైం చూసి ఓ పట్టుడే. చూద్దాం. సరే అయితే మనం పోయేసి వస్తాం. సరే ఇంట్లో లేట్ అవుతుంది, పోయేసి వస్తాం. ఎలా ఉన్నావే? అసలు ఫోన్ చేయట్లేదు. తమ్ముడు నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా ఇంకా? లేదక్క, వెళ్ళలేదు. కొంచెం పని ఉంది బయట, అర్జెంట్. అది అందుకే వెళ్ళలేదు. సరే రా, జాగ్రత్తగా వెళ్ళేసిరా. సరే అక్క, చూస్తాం. చెప్పవే. అవునే, అస్సలు ఖాళీ ఉండట్లేదు ఫోన్ చేయడానికి. నువ్వు చేస్తావు అనుకుంటే నువ్వు కూడా చేయట్లేదు. అవునా? సరే సరే, బాయ్. మీరేంటండి ఇక్కడ? వరుణ్ లేడా? లేడే, ఏదో పని ఉందని చెప్పి బయటకు వెళ్ళాడు. అవునా, నేను వాడి కోసమే వచ్చిన. కొంచెం పని ఉంది వాడితోటి. ఫోన్ చేస్తే ఇంట్లోనే ఉన్నాను కదా, అట్లానే ఇంటి దగ్గరకు వచ్చి. నీ దగ్గరికి వచ్చాడేమో అనుకున్నాను నేను. లేదు, రాదు. అవునా, కూర్చోండి, వాటర్ తీసుకొని తీసుకుంటా. ఇంకా ఎప్పుడు వస్తాడు వరుణ్? అర్జెంట్ పని ఉందని వెళ్ళాడు, కానీ ఎప్పుడు వస్తా అని ఏం చెప్పలేడు. కొంచెం వాడితో పని ఉందని వచ్చినాను. అవును, వాడు వచ్చే వరకు వెయిట్ చేస్తా. కొంచెం నాకు పని ఉంది వాడితో. సరే కూర్చోండి పర్లేదు మీరు కూడా. ఇంకా ఏంటి విశేషాలు? ఏం లేదండి, చెప్పాలి. ఇట్లా అంటున్నాను, ఫీల్ అవ్వకండి. మీరు అప్పటి నుంచే సింగిల్గా ఉన్నారా, లేదంటే? అవునండి, సింగిల్గా ఉన్నారా? అంటే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అట్లాంటి వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు, మోసం చేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి సింగిల్గానే అంటున్నా. నేను నా తమ్ముడు తప్ప ఇంకెవ్వరు లేరు మాకు. అంటే అదేం లేదు. మోసం అంటే ఏం మోసం చేశాను? అంటే నా దగ్గర డబ్బులు తీసుకొని అవసరం ఉన్నప్పుడు వాడుకొని అలా మోసం చేసి వదిలేశాడు. నమ్మలేండి, ఇప్పుడు ఈ జనరేషన్లో అలాంటి వాళ్ళు ఎక్కువ అయిపోయారు. కానీ మళ్ళీ ఒకసారి ట్రై చేయకపోయారా? అంటే ఇప్పుడు వాళ్ళ లెక్కనే అందరు ఉండరు కదా. సరే, మనం చూసారండి మీరు. ఉండరు, కానీ ఇంకా అలా జరిగిన తర్వాత నేను ఎలా చేయగలను? చూడండి ఒకసారి, ఎవరికైనా ఛాన్స్ ఇచ్చి చూడండి, మరి ఎట్లా ఉంటుంది. మరి ఇంకా ఓపెన్గా చెప్పాలంటే నేనే అడుగుతున్నా, మీరేమనుకున్నాంటే నేను ఒకసారి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మా తమ్ముడు ఫ్రెండ్ మీరు. కరెక్టే, కానీ మీరు ఆల్రెడీ ఒకళ్ళు చేయలా మోసపోయారు కదా. సార్ నన్ను చూడండి. లేదండి, నేను నమ్మని ఇంకెవరిని. అట్లా అంటే ఎట్లా అండి? చూడాలి కదా ఒకసారి. లేదండి, ఒకసారి నన్ను నమ్మండి. ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు మీరు? ప్లీజ్ ఒక్కసారికి నన్ను నమ్మండి. లేదండి, మీరు ఫస్ట్ వెళ్ళండి ఇక్కడ నుంచి. అదే ఒకసారి నా మాట వినండి. వెళ్ళండి ప్లీజ్, నా మాట వినండి. ప్లీజ్ ఒక్కసారి వినండి. లేదు, వెళ్ళండి. వద్దులు చెప్తున్నాను. నీకు అసలు సెన్స్ ఉందా? ఏం చేస్తున్నావు నువ్వు? మనిషివేనా అసలు? వద్దులు అని చెప్తున్నాను. వద్దులు. వద్దులండి ప్లీజ్, మీకు దండం పెడతా. వద్దులండి, మీ కాళ్ళు మొక్తా. వద్దులండి తమ్ముడు. అక్క, ఏం జరిగింది? అక్క, ఏం జరిగింది? అలా వాడేంటి అలా అవుతున్నాడు?
ఏం జరిగింది అక్క? వాడు చాలా బలవంతం చేశాడు తమ్ముడు, అందుకే నీకు చెప్పాను వాడు ఎలాంటోడు అని. ఏమైంది అక్క? చెప్పు ఫస్ట్ ఏమైంది? మీ ఫ్రెండ్ నువ్వు లేని టైం చూసి లోపలికి వచ్చాడు, చాలా దారుణంగా మాట్లాడాడు. నేను అందుకే చెప్పాను నీకు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియదని. అవునా? వాడి సంగతి చెప్తా ఆగు. వద్దు తమ్ముడు, రా నువ్వు ఇటు కూర్చో. ఏం వద్దురా, వదిలేవాడిని. లేదక్క, వాడి సంగతి చెప్తా. ఫ్రెండ్ అని తీసుకొని అరే అది కాదు, నేను చెప్పాను ఒకసారి వినరా. లేదు వదిలేసాక నేను అని సంగతి చెప్తా. నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కడవేరా. వద్దు, ఏం వద్దు, ఈ గొడవలు అవి ఇంక వదిలేసే. సరేలే అక్క, వాడిని తీసుకురావడం నా తప్పే, నన్ను క్షమించవు. సరేరా.